అందరికీ నమస్కారం. ఎన్నో పోషకాలతో నిండి ఉన్న పాలకూరతో ఇలా కర్రీ చేస్తే రైస్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూర ఆకులు మాత్రమే వేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద బంగాళదుంపను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకుని ఆయిల్లో పాలకూర మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయి కుక్కర్ చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెతో బంగాళదుంపను, పాలకూరను ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, లేదా మిక్సీ చేసైనా సరే మెత్తని పేస్ట్ కింద తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకుని ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప, పాలకూర పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలి. చివరిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మన చేతులకు అంటుకోకుండా చపాతీ పిండిలా ఫామ్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత వీటిని చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ కింద చేసుకుని కార్న్ఫ్లోర్తో కోట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన మిక్స్తో కూడా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని కార్న్ఫ్లోర్తో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే పైన కలర్ మారిపోతుంది, కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఆయిల్ నుంచి తీసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ సన్నం తరుగు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇందులోనే 10 నుంచి 15 జీడిపప్పులు కూడా వేసి మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీలోంచి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలను వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల గ్రేవీ అంతా కూడా కోఫ్తాలు పీల్చుకుని తినేటప్పుడు చాలా బాగుంటుంది. గ్రేవీ అంతా చిక్కబడి దగ్గర పడినప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.